సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి దగ్గర కృష్ణానది నీరు కలుషితమైంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం సమీపంలో నదిలోకి హజార్డ్ వేస్ట్ కలపడంతో నీళ్లు కలుషితమైనట్లు గుర్తించారు అధికారులు. దీంతో భక్తులు, స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం చూస్తోంది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి దగ్గర కృష్ణానది పరిస్థితి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నదీ జలాలు కలుషితమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణానది నీళ్లలో హజార్డ్ వేస్ట్ కలపడంతో నీటిలో తీవ్ర దుర్వాసన వస్తోంది. నదీ పరివాహక ప్రాంతం అంతా దుర్గంధంతో నిండిపోయింది. తాగునీరు కలుషితం కావడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మట్టపల్లి నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఈ దుర్గంధంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మట్టపల్లి గ్రామ ప్రజలు కూడా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర కృష్ణానది ఉండి కూడా ఇక్కడ మాకు స్వామివారికి నీళ్ళ అభిషేకానికి పనికి రాకుండా పోయినాయి. అలాంటి వాళ్ళ మీద కూడా మనకి ఇక్కడ కృష్ణాలో కెమికల్ కలిపిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మట్టపల్లి గ్రామ ప్రజలు కూడా దాదాపు 20 రోజుల నుంచి నీళ్లు లేకుండా మేము రోజుకి దేవాలయంలో నిత్యార్చన చేయడానికి రోజుకి 5-6 సార్లు స్నానం చేయాల్సి వచ్చినప్పుడు కూడా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి స్వామివారి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రసాదాలు కూడా దేవస్థానం సపరేట్గా బోరు వాటర్ ఏర్పాటు చేసి ఆ ప్రసాదాలు తయారు చేపిస్తున్నాము. మా ఊళ్ళో కూడా పరిస్థితి లేక నీళ్ళ ట్యాంకులు పెట్టుకొని నీళ్లు నడుపుతూ ఉన్నాయి. ప్రజెంట్ పొల్యూషన్ కారణంగా మట్టపల్లి నుంచి చింత్రియాల వరకు గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు అధికారులు. పరిసర గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తింది. ఈ కెమికల్ ను ఎవరు కలిపారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర కర్మాగారాల నుంచి నదిలోకి వస్తుందా అనే కోణంలో స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు కూడా ఈ కలుషిత నీటితో తీవ్రంగా నష్టపోతున్నారు. చేపలు మరణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది నీళ్లు కలుషితమైనవి అని చెప్పి చెప్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాకు కెమికల్స్ కలిపారంట. మేము 20 రోజుల నుంచి ఇదే సమస్య పడుతున్నాం. గ్రామంలో ప్రతిరోజు ఇలా ట్యాంకర్లు వచ్చి మాకు నీళ్లు పోయటం, గ్రామం మొత్తం ఇదే ఉంటుంది. ఉదయం అనక సాయంత్రం గ్రామ పంచాయతీ సిబ్బంది నీళ్లు పోస్తున్నారు. మాకు ఎన్ని రోజులని మాకు ఇలా అనేది పరిష్కరించాలని మేము కోరుతున్నాం. కృష్ణానది నీటిని త్రాగునీటి అవసరాలకు వినియోగించిన కొంతమంది ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది లాంటి నీటిలో హజార్డ్ వేస్ట్ కలపడం చాలా ప్రమాదకరమని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భక్తులు దర్శనానికి రావడానికే భయపడుతున్నారని, నది కలుషితమైతే పుణ్యక్షేత్రానికే ముప్పని అంటున్నారు ఆలయ అర్చకులు. ఈ కృష్ణానది జీవనది గత 100 ఏళ్ల సంవత్సరాల నుంచి పారుతున్న ఈ జీవనదిలో ఏనాడు లేని విధంగా ఈ పులిచింతల బ్యాక్ వాటర్ కట్టి స్టోరేజ్ చేయబట్టి గత 10 ఏళ్ల నుంచి స్టోరేజ్ కూడా జరుగుతుంది ఇక్కడ. కానీ ఎప్పుడూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఎక్కడి నుంచో వ్యర్థ రసాయనాలన్నీ ఇక్కడ చేరి అవి ఎవరైనా డంప్ చేశారా, లేకపోతే మూసి నుంచి ఏమైనా వ్యర్థాలు వచ్చినాయా, వీటి మీద ఎటువంటి కూడా ఇంతవరకు క్లారిఫికేషన్ రాలేదు. కానీ గత 20 రోజుల నుంచి కూడా ఈ వాటర్ అంతా పొల్యూట్ అయ్యి రకరకాల రసాయనాలు వ్యర్థాలందరూ ఇక్కడ కలియటం వల్ల గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము మొదట్లోనే ఒక నీరు సప్లై అందించలేక బయట నుంచి ఒక 3 ట్రాక్టర్లు, ట్యాంకర్లు పెట్టి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నైటు పగులు లేకుండా మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మేము కానీ తర్వాత సపరేట్ మ్యాన్ పవర్ పెంచుకొని ప్రజలందరికీ సప్లై ఇవ్వడం జరుగుతుంది. మా ఊరికి మాకు ఇక్కడ మొత్తం ఈ బోర్వెల్ ఈ ఏరియాలో మొత్తం రాళ్ళ ఏరియా అండి. ఇక్కడ బోర్ మాకు పడదు. మాకు జీవన ఆధారం ఉన్నది ఈ కృష్ణానది మాత్రమే. కాకపోతే ఆ కృష్ణానది ఏంటంటే గ్రీనరీ, ప్రతి సంవత్సరం గ్రీనరీ వస్తుంది మాకు, కానీ ఇంత దారుణంగా ఏం రాలేదండి. అయితే వాటర్ శాంపిల్ కూడా పోవడం జరిగింది. వాళ్ళు అన్నారు కదా ఇందులో ఏదో కెమికల్ కలిసింది, కెమికల్ వల్ల ఈ వాటర్ స్మెల్ వస్తుంది, ఈ వాటర్ వాడితే అంటే ఎలర్జీ రావడం, ఈ అన్ని స్మెల్ రావడం వల్ల ఈ వాటర్ వాడకూడదని చెప్పేసి 25 డేస్ నుంచి అటు ఇటు 1 మంత్ నుంచి జరుగుతుందండి ఈ ప్రాబ్లం మాకు. దానివల్ల మేము ఈ 20 డేస్ నుంచి వాటర్ తోటి ట్యాంకర్లతోటి అంటే డోర్ టు డోర్ మోటార్లు ఫిట్ చేసుకొని ట్యాంకర్లకి ఇక పోయడం జరుగుతుంది. నీటి కలుషిత ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తక్షణమే ఇరిగేషన్ అధికారులకు ఆదేశించి ఘటనపై ఎంక్వైరీ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కెమికల్ కలిపిన నీటిని శాంపుల్ కు పంపించాలని, అప్పటిదాకా మట్టపల్లి ప్రజలు బోర్ వాటర్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మట్టపల్లి సర్పంచ్ అప్పారావును ఆదేశించారు. ఎక్కడి నుంచో నీళ్లు సప్లై చేసే వాళ్ళ ఇంటి పక్కన నీళ్లు పెట్టుకొని కూడా వాళ్ళ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మా మట్టపల్లి గ్రామ ప్రజలందరూ విషయం ఏంటంటే అందరూ కెమికల్ కలిపారని అంటున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నైట్ పూట ఏదో వ్యర్థం కలిగిన ట్యాంకర్లు కడిగారు, దానివల్ల నీరంతా కలుషితం అయిపోయిందని చెప్తున్నారు.
తర్వాత చెప్పిన తర్వాత మేము కూడా వెళ్ళి చూసాము. అది మొత్తం వాటర్ అంతా గ్రీన్ కలర్లో మారిపోయి వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అది పంపుల ద్వారా మనకి ఇళ్ళ జనాలందరికి వదిలితే అది ఏమైందంటే ఒక 2-3 రోజులు విష జ్వరాలను, వామిటింగ్స్, హెడ్ఏక్స్, స్కిన్ ఎలర్జీ చాలా వచ్చాయి. దగ్గరలో ఉన్న డాక్టర్ల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాం కూడా. తర్వాత వాళ్ళందరూ వచ్చి చూశారు. తర్వాత రామశెట్టి అప్పారావు గారని రీసెంట్గా సర్పంచ్గా గెలిచారు. అతని దగ్గరికి విషయం తీసుకెళ్ళడం అయింది. అతను మంత్రి గారు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. దాన్ని ఎలాగోలా సమస్య పరిష్కరించండి అని చెప్తే దాన్ని ఏదో వాటర్ శాంపిల్ తీసుకెళ్లారు. అయితే అది ఎంత లెవెల్లో ఉన్నంత వరకు వాడొద్దని చెప్తే ఒక 20 డేస్ నుంచి నీళ్లు రావట్లేదు. పవిత్ర కృష్ణా నది కలుషితం కావడం భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులు వెంటనే స్పందించి కలుషితానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.